ఓం శ్రీ సరస్వత్యై నమః. ఈ వీడియో ముఖ్యంగా మీ కొరకే తీసుకొచ్చాను. ఈరోజు ఈ వీడియో వసంత పంచమి రోజు 12 రాశి వారకు ఏ రాశి వారకు ఎటువంటి లాభాలు కలుగుతున్నాయని ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ వీడియోని మీరు చూసి మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విశేషంగా ఈ 12 రాశి వారకు ఏం ఉపాయం చేయాలి, మీ రాశి విని మీ రాశికి ఏ లాభం కలుగుతుంది, మరి ఈరోజు మీరు ఏ ఉపాయం చేస్తే మీకు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మకర రాశి వారు, అవును, ఈ యోగం అనటువంటి సూర్యుడుతో సహా 5 గ్రహాలు మకర రాశిలో ఉన్నారు. వాళ్ళకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా బాధ్యతలు పెరుగుతాయి మకర రాశి వాళ్ళకు. మరి మకర రాశి వారు విశేషంగా ఈరోజు అమ్మవారిని పూజించాలి. అదేవిధంగా మేషరాశి వారకు ఆత్మవిశ్వాసం, ఎనర్జీ పెరుగుతుంది. మేషరాశి వారకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అదేవిధంగా వృషభ రాశి వారకు ధనలాభము, కెరియర్లో ఏదన్నా కొత్తగా అవకాశాలు వస్తాయి. దానికోసము వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా ఈ సంవత్సరం వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకు కొత్త ఆలోచనలు, ఏ వ్యాపారం చేయాలి, ఏ జాబ్ కోసము, దేనికోసం ప్రిపేర్ కావాలి అని ఈ ఒక వసంత పంచమి రోజు అమ్మవారు కరుణిస్తుంది. అదేవిధంగా మనం కరకరాశి చూడాలి. కరకరాశి వాళ్ళు కెరియర్లో కొత్తగా ఏదన్నా వాళ్ళు సాధించాలని చెప్పేసి సంకల్పం ఉంటే ఇది చాలా మంచి అవకాశం మీకోసము. సింహరాశి వాళ్ళకు 4 చోట్ల మీకు పేర్లు వస్తుంది, మంచి పేరు వస్తుంది. మీరు చాలా మంచి పని చేస్తున్నారు, పరిచయాలు పెరుగుతాయి. దీంతో పాటు మీకు అన్ని రకంగా ఇప్పుడు మంచి జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి వాళ్ళకు ప్రేమము అంటే వాళ్ళకు ఇంతకుముందు ఉన్న సమస్యలతో అమ్మవారి అనుగ్రహంతో ప్రేమ పెరుగుతుంది. అందరూ మంచి చూపులతోని చూస్తారు. అదేవిధంగా వాళ్ళు చేసే పనుల వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది. తులారాశి వాళ్ళకు సంతులను, బ్యాలెన్సింగ్ అంటే వాళ్ళు ఇంతకుముందు కొంచెం భయపడేవారు, కానీ ఈసారి అమ్మవారు బ్యాలెన్సింగ్ అనేటువంటి వారికి ఇస్తుంది. కాబట్టి మీరు కూడా అమ్మవారిని చక్కగా పూజించండి. వృశ్చిక రాశి వారు ఆత్మవిశ్వాసంతో సహా హౌసలా అనేటువంటి గట్టిగా అవుతుంది. ఏ పని అన్న చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చేసే తీరుతారు. అదేవిధంగా ధనుస్సు రాశి వాళ్ళకు భాగ్యోదయం అవుతుంది. అన్ని రకమైనటువంటి సరస్వతి అమ్మవారు దయాన ఆశీస్సులతో వాళ్ళకు భాగ్యోదయం అవుతుంది. మరి కుంభరాశి వారు ఎన్నో రోజులుగా వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్న ఈ సంవత్సరం చాలా మంచిగా, చాలా ఆలోచనతో ధనలాభము, మధుర స్వభావం జరుగుతుంది. మీనరాశి వారకు కొంచెము బాలేదు, మనశ్శాంతి కోల్పోతారు. కాబట్టి మీరు అమ్మవారిని పూజించండి. శుభం దదాతు.